నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ మీ. మనం ప్రతిరోజు చెప్పేది ఏంటి అంటే మన వీడియోస్లో ఎప్పుడు చెప్పేది ఏంటి అంటే మనం ఏ ట్రేడ్స్ ఇచ్చాం, ఎన్ని ట్రేడ్స్ సక్సెస్ అయ్యాయి, ఎన్ని ట్రేడ్స్ ఫెయిల్ అయ్యాయి, దీని గురించే మనం మాట్లాడతాం కదా. సో ఈరోజు అసలు మార్కెట్లో ఒక స్ట్రాటజీ నేర్చుకున్న తర్వాత ఎందుకు ఫెయిల్ అవుతున్నారో దాని గురించి అయితే నేను మాట్లాడతానండి. అకార్డింగ్ టు మన స్ట్రాటజీని బేస్ చేసి చెప్తూ మాట్లాడతాను. ఒకసారి వినండి, నేర్చుకున్న వాళ్ళ కోసం. 2 టైప్స్ ఉంటారండి ఈ ట్రేడింగ్లో ఉన్న వాళ్ళు. 2 టైప్స్ ఉంటారు. టైప్ 1 ఏంటంటే వీళ్ళు బ్యాక్ టెస్ట్ చేయరు. ఫస్ట్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించారు. వీళ్ళకి ఎంట్రీ ఎగ్జిట్ చూపిస్తే చాలు. మనం ఎంట్రీ ఎగ్జిట్ చూపిస్తే వీళ్ళు ట్రేడ్ చేసుకుంటారు. రెండోది ఏంటంటే ఒకేసారి మొత్తం ఒక 10,000 పెట్టి ఒక 1 lakh బుక్ చేసేయాలి అనుకునేవాళ్ళు ఒకే ట్రేడ్లో. వీళ్ళు ఒక టైపు. మీరు ఒక స్ట్రాటజీ నేర్చుకున్న తర్వాత ఇది సక్సెస్ అవుతుందో లేదో తెలియాలి అంటే మినిమం 3 మంత్స్ దీన్ని మీరు లైవ్లో టెస్ట్ చేయాలి. 3 మంత్స్ మీరు నేర్చుకున్న రూల్స్ అన్నీ దీని మీద పెట్టి మీరు దీన్ని టెస్ట్ చేస్తే 3 మంత్స్ దాని రిస్క్ రివార్డ్ ఎంత, దేనికి సక్సెస్ అవ్వడానికి రిస్క్ రివార్డ్ ఎంత, ఒక 10 ట్రేడ్స్ తీసుకుంటే అందులో ఎన్ని ట్రేడ్స్ సక్సెస్ అవుతున్నాయి, ఎన్ని ట్రేడ్స్ ఫెయిల్ అవుతున్నాయి. సో అప్పుడు మీకు తెలుస్తుంది. ఓకే, రెండో కేటగిరీ చెప్పాను కదా. వీళ్ళు ఏం చేస్తారంటే ఒకే ట్రేడ్లో మొత్తం అంతా ఒక 6 మంత్స్ సరిపడా అంతా ఒక్క ట్రేడ్లో బుక్ చేసేయాలి. సపోజ్ చూడండి, మీకు ఒక 200 దగ్గర ఎంట్రీ దొరికింది. నిన్న జరిగిందండి ఇది, మన స్టూడెంట్సే చెప్తున్నాను. 200 దగ్గర ఎంట్రీ దొరికితే నేను ఒక 600 టార్గెట్ పెట్టాను. ఇప్పుడు ఏంటిది ఫైనల్ టార్గెట్? 300 అనేది ఫస్ట్ టార్గెట్. చాలా క్లియర్గా నేను ఏమంటాను, ఎంట్రీ ట్రిగర్ అయిన తర్వాత ఫస్ట్ టార్గెట్ అంటే ఏంటి అంటే ఇది రివర్స్ అయ్యే ఛాన్స్ ఉన్న ప్లేస్. అందుకని దీన్ని టార్గెట్ అనుకుంటాం. ఒకవేళ ఇక్కడ రివర్స్ అయ్యే ఛాన్స్ లేకపోతే దీన్ని ఎందుకు టార్గెట్ అనుకుంటాం? ఇది టార్గెట్ అనుకుంటాం. ఇది రివర్సల్ ప్లేస్ కాబట్టి ఇక్కడ టార్గెట్. ఎప్పుడు ఇది రివర్సల్ ప్లేస్ కాకుండా పోతుంది అంటే దీనిపైన ఒక స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అయింది అంటే మార్కెట్ ఇంకా హైకి వెళ్తుంది. అప్పుడు మనం ఇంకా హోల్డ్ చేయొచ్చు అని చెప్తాం. ఓకే, ఇప్పుడు 200 తీసుకున్న వాళ్ళు ఒక 20 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టారు. ఇక్కడ మీకు 100 పాయింట్స్ మార్కెట్ ఇచ్చింది. 1:5 వచ్చిన తర్వాత యాక్చువల్ 120 పాయింట్స్ ఇచ్చింది, 1:6 ఇచ్చింది. కానీ వీళ్ళు బుక్ చేయలేదండి. బుక్ చేయకుండా అప్పటికే నేను చాలా క్లియర్గా చెప్పా. చూడండి, ఇలా వీళ్ళే కాదు చాలామంది ఉంటారు, ఈయన ఒక్కరనే కాదు, చాలామంది చేస్తూ ఉండే వాళ్ళు చూస్తారు కదా. ఒకసారి మీరు ఆలోచించండి ఎలా జరిగితే ఏమవుతుందో. ఇప్పుడు ఇక్కడ మనం అన్నాం ఇది టార్గెట్. మార్కెట్ ఎలా వెళ్ళిపోదు కదా. మార్కెట్ ఏం చేస్తుంది, ఇలా వెళ్ళే ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. స్ట్రైట్గా 2 క్యాండిల్స్లో వెళ్ళిపోయే సినారియోస్ కూడా ఉంటాయి. బట్ అవి మనకి ఎప్పుడో ఒకసారి జరుగుతాయి. కానీ మోస్ట్లీ మార్కెట్ ఈ డైరెక్షన్లోనే వెళ్తుంది. నేను చాలా క్లియర్గా చెప్పా. 100 పాయింట్స్ వచ్చింది కదండి, బుక్ చేసుకోండి. బుక్ చేసుకుని మళ్ళీ డిస్కౌంట్కి వస్తే మళ్ళీ తీసుకోండి, ఇంకో 100 పాయింట్స్ బుక్ చేయొచ్చు. 600 అనేది మీరు టార్గెట్ అన్నారు కదండి అని చెప్పి వాళ్ళు కూర్చున్నారు బుక్ చేయకుండా. ఓకే, 600 అనేది మనం చెప్పామని బుక్ చేయకుండా కూర్చున్నారు. మార్కెట్కి ఏమో మీకు 100 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఈ 100 పాయింట్స్ని వదిలేసి ఇంకో 20 పాయింట్స్ లాస్ ఇవ్వడం అంటే మీరు ఏ స్టేజ్లో ఉన్నారో మీ ఆలోచన ఒకసారి ఆలోచించుకోండి. 10 లాట్స్తో చేస్తే ఓకే, ఒక 100 లాట్స్తో చేస్తే మీరే ఆ ప్లేస్లో ఉంటే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి మీరు ఎంత రిస్క్లో ఉన్నారో. నేను చాలాసార్లు చెప్పేది ఏంటంటే డైలీ మీ టార్గెట్ 100 పాయింట్స్ పెట్టుకోండి. 100 పాయింట్సే మీ టార్గెట్. 3 ట్రేడ్స్ పెట్టుకోండి, 60 పాయింట్స్ మీ లాస్. ఒకవేళ బ్యాక్ టు బ్యాక్ స్టాప్ లాస్ సెట్ అయిపోతే 3 ట్రేడ్స్ చేయండి డైలీ. 3 ట్రేడ్స్ కూడా బ్యాక్ టు బ్యాక్ స్టాప్ లాస్ సెట్ అయిపోతే మీరు ఆ రోజు క్లోజ్ చేసేయండి అని చాలా క్లియర్గా చెప్పాను. ఇప్పుడు మీరు 100 పాయింట్స్ మీకు ఒకే ట్రేడ్లో దొరికినా సరే బుక్ చేయట్లేదు అంటే మిమ్మల్ని ఏమనాలో. ఓకే, ఇది సెకండ్ కేటగిరీ. ఓకే, 3 మంత్స్ వెయిట్ చేయకుండా
అది ఎలా? మీరు బ్యాక్ టెస్ట్లు చేసుకుని ఇది రిస్క్ రివార్డ్ ఎంత ఉంది, ఇది విన్ అవ్వడానికి, ఇవన్నీ తెలిసిన తర్వాత రోజు నేను పంపించే అలర్ట్స్, దానికి మీరు నేను పంపించే అలర్ట్స్ని చూడకుండా ముందే మీరు లెవెల్స్ని డ్రా చేసుకుని ఈ నేను పంపే అలర్ట్కి మీరు డ్రా చేసుకున్న ప్లేసెస్కి ఈక్వల్గా సరిపోతుందా లేదా అని మీరు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ నేను లేకపోయినా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు ఓన్గా. ఎంట్రీ ఎగ్జిట్ల కోసం చూసే వాళ్ళు మాత్రం లాంగ్ టర్మ్లో ఇందులో ఉండలేరు. ఓకే, సో అదండి. మీరు పేషెన్స్తో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ టెస్ట్ చేయాలి. ఫస్ట్ నేర్చుకున్న దాన్ని బ్యాక్ టెస్ట్ చేయాలి. చేస్తేనే ఇంకొకటి ఏంటి అంటే మెయిన్ పాయింట్ చెప్పడం మర్చిపోయానండి. ఒక స్ట్రాటజీ, మీరు నేర్చుకున్న స్ట్రాటజీ ఒక 2 days వర్క్ అవ్వలేదు. 2 days మనకి స్టాప్ లాస్ అని హిట్ అయ్యాయి. ఒక 1 month ప్రతి ట్రేడ్ హిట్ కొట్టింది టార్గెట్స్. తర్వాత మంత్లో ఒక 2 trades వరుసగా స్టాప్ లాస్ హిట్ అయ్యాయి. ఇప్పుడు మీరు ఇది వర్క్ అవ్వట్లేదు అనే డెసిషన్ తీసుకోవద్దు. మీ రూల్స్ ఏంటి? 3 trades. మీ దగ్గర క్యాపిటల్ తక్కువ ఉందా? క్వాంటిటీ తగ్గించేయండి. 3 trades చేయండి, 1 lotతోనే చేయండి. 3 trades చేయండి. బ్యాక్ టు బ్యాక్ హిట్ అయిపోయి మళ్ళీ తీసేసుకోండి, లాస్ తీసుకోండి, క్లోజ్ చేసేయండి. లేదు ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది, లేదు సెకండ్ మళ్ళీ స్టాప్ లాస్, మళ్ళీ థర్డ్ టార్గెట్ హిట్ అయింది, మళ్ళీ స్టాప్ లాస్. 3 trades అన్నా మీకు స్టాప్ లాస్ హిట్ అవ్వాలి, లేదా మీ 100 points గోల్ అనేది రీచ్ అవ్వాలి. ఇది మీ డే సినారియో. ఒకవేళ 3 టార్గెట్ హిట్ అయితే 30 points లెక్కేసుకుందాం. నేను చాలామందికి సేఫ్ ప్లేయర్స్ అందరికీ ఏం చెప్తాను, 30 points ఫస్ట్ టార్గెట్ అని చెప్తాను. కాబట్టి 30 points మీరు ఫస్ట్ టార్గెట్ తీసుకున్న 3 trades హిట్ అయినా మీ 100 points అయిపోతుంది కదా. ఓకే, ఇప్పుడు మన స్ట్రాటజీ గురించి మాట్లాడదాం. జాన్యువరిలో ఒకసారి మన వీడియోస్ అనేది చూడండి. చాలా మంచిగా మనం ప్లేస్ పెట్టడం, మార్కెట్ మంచిగా రివర్సల్ తీసుకుని మంచి ప్రాఫిట్స్ బుక్ చేశారు మన వాళ్ళు జనవరిలో. ఫిబ్లోకి వచ్చేసరికి ఓకే, ఒక 1 week మనం వీడియోస్, ఒక 10 days మన వీడియోస్ పోస్ట్ చేయలేదు. దీని తర్వాత నిన్న గురించి మాట్లాడదాం. నేను మన వీడియో చేయలేదు కదా, చూడండి. ఇప్పుడు నిన్న మనం ఇక్కడ నుంచి కాల్ సైడ్ ట్రేడ్ ఇచ్చాం. నిఫ్టీలోని సెన్సెక్స్లోని మంచిగా 100 points ట్రేడ్ బుక్ వెళ్ళింది. బుక్ చేయలేదని చెప్తున్నాను కదా, వీళ్ళు కొంతమంది బుక్ చేశారనుకోండి, కొంతమంది బుక్ చేయలేదు. దీని తర్వాత మనం ఇక్కడ నుంచి అప్ సైడ్ ఉన్నాం. దేనికి మనం లెవెల్స్ చూసుకుంటే, ఓకే, లెవెల్స్ చూసుకుంటే మనకి ఇక్కడ నుంచి అప్ సైడే ఉండాలి. మన లెవెల్స్ ప్రకారం అప్ సైడే ఉండాలి. కానీ మార్కెట్ అంతా ఫాలో అయింది కదా, ఇది కూడా మన లెవెలే. కానీ మనం చూడలేదు. నేనే చూడలేదు. ఎందుకంటే మనకి ఇక్కడ ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చేసాం కదా, సో ఇది వెళ్తుందని చెప్పి కూర్చున్నాం. కానీ ఇక్కడ డిస్కషన్ జరిగిన తర్వాత లెవెల్స్ని నేనే చూడలేదు. సో ఈ మూవ్ జరిగింది కదా, అది మన లెవెల్స్ ప్రకారమే జరిగింది. యాక్చువల్గా మనం ఆ సైడే ఉండాలి. ఒక 1/2 hour తర్వాత అక్కడ స్టాప్ లాస్ తీసుకుని, లేదా మధ్యలో ఎగ్జిట్ అయిపోయి మనం షిఫ్ట్ అవ్వాలి. యాక్చువల్గా ఒక మంచి మూవ్ జరిగింది డౌన్ సైడ్. కానీ మన వాళ్ళు డౌన్ సైడ్ మూవ్ జరిగిపోతున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ నుంచి అప్ సైడ్ అన్నాం, ఇక్కడ నుంచి అప్ సైడ్ అన్నాం, ఇక్కడ నుంచి అప్ సైడ్ అన్నాం. మనకి ఎంట్రీస్ ట్రిగర్ అవ్వట్లేదు. స్టాప్ లాస్లో ఏం కాదండి, ఎంట్రీ ట్రిగర్ అవ్వలేదు. మనకి డౌన్ సైడ్ మార్కెట్ వచ్చేసింది. ఒక మంచి మూవ్ వచ్చింది, మనకు దొరకలేదు. స్ట్రాటజీ వర్క్ అవ్వట్లేదు కదా అని చెప్పి డిసప్పాయింట్ అవ్వద్దు. స్ట్రాటజీ వర్క్ అవ్వట్లేదు కదా అని ఇప్పుడు డిసప్పాయింట్ అవ్వకండి. మినిమం మీకు 3 months టైం ఉంది. మంత్ ఎండ్కి తెలుస్తుంది మీకు ఇది వర్క్ అవుతుందో లేదో, వచ్చిన ప్రతి ట్రేడ్ చేస్తే. సేమ్ స్ట్రాటజీ ఈరోజు ఏం జరిగింది? ఫస్ట్ హిట్ డౌన్ సైడ్, ఫస్ట్ కాల్ సైడ్ ఇచ్చాం, దాని తర్వాత డౌన్ సైడ్ ఇచ్చాం, దాని తర్వాత కాల్ సైడ్ ఇచ్చాం, దాని తర్వాత నిఫ్టీలో కూడా కాల్ సైడ్ ఇచ్చాం. ఇవి ఇచ్చానో లేదో ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇప్పుడు ఇచ్చానో లేదో ఒకసారి చూపిస్తాను మీకు. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత చూడండి, నిఫ్టీ ఫస్ట్ ట్రేడ్ అని చెప్పాను కదా, సో డౌన్ సైడ్ ఇచ్చాం. దాని తర్వాత సెన్సెక్స్ కాల్ సైడ్ ఇచ్చాం, టార్గెట్ హిట్ అయింది 100 points. దీని తర్వాత మళ్ళీ ఓకే నిఫ్టీ ఇచ్చాం కదా డౌన్ సైడ్. సో ఇంకెవరైనా హోల్డ్ చేస్తుంటే ఎగ్జిట్ అయిపోండి అని చెప్పడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ చాలా క్లియర్గా ఈ ప్లేస్కి వస్తే డౌన్ సైడ్ చేయండి, ఈ ప్లేస్కి వెళ్ళే టైంకి మీకు ఎక్కడ దొరుకుతుంది అని చెప్పాం. కానీ మార్కెట్ ఏం చేసింది? ఇక్కడికి వెళ్ళకుండానే మళ్ళీ ఇక్కడ మనకి సెటప్ ఫామ్ చేసింది. ఫామ్ చేస్తే ఏం చేసాం? ఇక్కడ ఎంట్రీ ఇచ్చాం సెన్సెక్స్లో 100 points.
ఓకే, దీని తర్వాత ఏం జరిగింది చూడండి. మార్కెట్ ఈ ప్లేస్కి వస్తే తీసుకోండి అని చెప్పాం, కానీ మార్కెట్ ఆ ప్లేస్కి రాలేదు, రాకుండా పడిపోయింది. దాని తర్వాత ఇక్కడ నుంచి చూడండి 81,923, 82,076 లెవెల్స్ మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ లెవెల్ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందని చెప్పాం, కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే మార్కెట్ ఇది బ్రేక్ అవ్వలేదు, కానీ డికే వల్ల మనకి స్టాప్ లాస్ అయితే హిట్ అయిందండి. స్టాప్ లాస్ అయితే డికే వల్ల ఇక్కడ ఈ లెవెల్లో డికే వల్ల హిట్ అయింది. మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళలేదు, బట్ స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. దీని తర్వాత మనం ఏం చెప్పాం ఒకసారి చూడండి క్లియర్గా. నిఫ్టీ ఇది బ్రేక్ అవుతుంది, ఇది బ్రేక్ అయ్యి మీకు ఈ ప్లేస్లో ఎంట్రీ దొరుకుతుంది అని చెప్పి చాలా క్లియర్గా. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కూడా చూడండి, సెన్సెక్స్ కూడా బ్రేక్ అవుతుంది దొరుకుతుంది అని తీసుకోండి అని చెప్పాం. బ్రేక్ అయ్యింది, ఓకే, బ్రేక్ అయింది. నిఫ్టీ చూడండి బ్రేక్ అయింది, దొరికింది ర్యాలీ. సెన్సెక్స్ బ్రేక్ అయింది, ర్యాలీ. మన వాళ్ళు కూడా బుక్ చేశారు, ఓకే, మన వాళ్ళు కూడా బుక్ చేశారు. ఎందుకు కొంతమంది బుక్ చేశారంటే వాళ్ళు బ్యాక్ టెస్ట్ చేస్తున్నారు. నేను చాలా క్లియర్గా మీకు ఏంటి ప్లేస్ చెప్పేస్తున్నాను, ఇక్కడ నుంచి వెళ్తుంది మార్కెట్ అని చెప్పి. ఇక్కడ మీకు జాయిన్ అయిన వాళ్ళకి ఆల్రెడీ కన్ఫర్మేషన్ ఏంటో తెలుసు. జస్ట్ ఒక క్యాండిల్ పట్టుకుంటే సరిపోతుంది. ఆ క్యాండిల్ ఎలా పట్టుకోవాలో కూడా నేనే చెప్పా, ప్లేస్ నేనే చెప్పా, క్యాండిల్ పట్టుకోవడం మీకు తెలుసు. ఇంకా దీంట్లో ఆలోచించేది ఏముంది, నీట్గా ఎంట్రీ తీసుకుని బుక్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఇంకొకటి సేమ్ ఈ ప్రీమియం మన వాళ్ళకి పంపించలేదండి, జస్ట్ ఇండెక్స్ పంపించాను చేసుకోండి అని చెప్పి చేసుకున్నారు కొంతమంది. చూడండి మీకు చూపిస్తాను, ఓకే. మనం పంపించామా 82,300 కాల్, చాలా క్లియర్గా 100 పాయింట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్యాక్ టెస్ట్ చేయడం నేర్చుకోండి. నెక్స్ట్ ఏంటంటే అలర్ట్గా ఉండాలి ఫస్ట్, ఎందుకంటే ఇండెక్స్ చూపించేస్తాను మీకు, ఇండెక్స్ పెడతా, ఇండెక్స్లో ఆ ప్లేస్కి వచ్చే టైంకి రెడీగా ఉండండి అని చెప్పి. మీరు రెడీగా ఉంటే జస్ట్ ఒక క్యాండిల్ పట్టుకుని ట్రేడ్ చేయొచ్చు, ఓకే. ఎవరికైనా ట్రేడ్ చేసేటప్పుడు కన్ఫర్మేషన్స్ ఏమైనా డౌట్గా అనిపిస్తే మనకైతే ఒక గ్రూప్ అయితే ఉందండి, జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి 1 మంత్ ప్రీమియం గ్రూప్. జస్ట్ ట్రేడ్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే, ఆల్రెడీ మాకు నాలెడ్జ్ ఉంది, జస్ట్ మాకు ఒక కన్ఫర్మేషన్ కావాలి అనుకున్న వాళ్ళ కోసం అండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను, మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. ట్రేడ్ విత్ మీ, బాయ్.